మరో ప్రస్థానం సినిమాతో మన ముందుకు హీరో తనీష్ రాబోతున్నారు. ఒక డిఫరెంట్ మూవీ అని చెప్తున్నారు. మరి ఏంటి ఆ ప్రత్యేకత ఏంటి? ఈ మూవీ తను చాలా రోజుల తర్వాత ఒక కొత్త కథాంశంతో మన ముందుకు వచ్చారని నమ్మకం అయితే మనకు కలుగుతుంది. ఆ ట్రైలర్ చూసినా, దానికి సంబంధించిన న్యూస్ చూసినా. సో మరో ప్రస్థానం మూవీ గురించి తనీష్ ఏం చెప్తారు, మన డీటెయిల్స్ అన్ని కూడా మనం ఆయన మాటల్లో విందాం. హాయ్ తనీష్. హలో అండి, ఎలా ఉన్నారండి? గుడ్ అండి. నేను ఒకటి మిమ్మల్ని అబ్జర్వ్ చేశానండి. అయితే బ్లాక్ షర్ట్ లో కనబడతారు, లేదంటే వైట్ షర్ట్ లో కనబడతారు. అంటే సినిమాల్లో కాకుండా బయట ఈ రెండు షర్ట్స్ నిజమా? కరెక్ట్ కరెక్ట్. నా వార్డ్రోబ్ లో ఆల్మోస్ట్ 70% బ్లాక్ బట్టలు, మిగతా ఒక 15% వైట్. కలర్స్ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. దానికి ఏమైనా రీజన్ ఉందా? లేదండి, ఐ లవ్ బ్లాక్ లాట్. చాలా ఇష్టం నాకు, అదే సూదింగ్ అనిపిస్తుంది. నేను ఇంటర్వ్యూ ముందు అక్కడ కూర్చున్నా, ఇప్పుడు వస్తారు వైట్ వేస్తారా బ్లాక్ వేస్తారా అని చూస్తూ ఉన్నాను. అంటే మోస్ట్లీ అట్లీస్ట్ బ్లాక్ టచ్ అన్న ఉండాలి. మా అమ్మ నాకు బట్టలు కొన్నప్పుడు కూడా ఆల్మోస్ట్ అలాగే తీసుకొస్తుంది, బ్లాక్ అండ్ వైట్స్ లో. ఓకే. మరో ప్రస్థానం మూవీ ఏదో అంటే స్ట్రింగ్ ఆపరేషన్ అంటున్నారు, ఏదో గెరెల్లా పద్ధతి అంటున్నారు, రకరకాలుగా వినిపిస్తున్నాయండి. స్టోరీ అసలు ఏంటి? అసలు మీరు ఎందుకు ఒప్పుకున్నారు ఈ స్టోరీ? బేసిక్గా ఫస్ట్ జానీ గారు నా దగ్గరకు వచ్చినప్పుడు ఒక కథ చెప్పాలని వచ్చాము. నేను అప్పటికే ఒక 3 months బ్రేక్ తీసుకుందాం, బికాజ్ ఐ హ్యాడ్ నీ లెగ్మెంట్ మెనిస్కస్ టేర్ అయింది బిగ్ బాస్లో. ఓకే. సో అది కొంచెం అగ్రివేట్ అయిపోయి వాజంట్ ఏబుల్ టు, చిన్న లింపింగ్ స్టార్ట్ అయిపోతుంది. నాకు భయం వేసి సరే సర్జరీకి వెళ్ళిపోయా. సో సరే ఎలాగో 3 months బెడ్ రెస్ట్ అన్నారు. ఇంతలోగా రెస్ట్ తీసుకుందాం, దాని తర్వాత స్టార్ట్ చేద్దాంలే అనుకున్నా. దాన్ని ఇలా కాల్ చేసి ఒక నెరేట్ చేయాలంటే సరే నెరేషనే కదా, సెటిల్ లెసన్ అనుకుంటే ఫస్ట్ చెప్పడమే మేకింగ్ గురించి చెప్పారు. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ సింగిల్ షార్ట్ ఫార్మాట్ ఫిల్మ్. అంటే ఏంటి సార్ అన్న అంటే బేసిక్గా ఎక్కడ కట్లు ఉండవండి, దెర్ ఈస్ నో కట్ ఇన్ ద ఫిల్మ్. కట్స్ ఎక్కడ కనిపించవు మనకి, అలాంటి ఫార్మాట్ ఆఫ్ మేకింగ్ అండి. ఒక బర్డ్ మ్యాన్, ఒక ఇది 1917 వార్ బేస్డ్ ఫిల్మ్. సో ఆ ప్యాటర్న్లో వెళ్దాం అనుకున్నాం. అంటే ఏంటండి అంటే సరే అని కథ చెప్పారు. ఓకే. కథ ఏంటంటే ఆబ్వియస్లీ ఒక యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ అంటే ఒక ప్రాబ్లం ఉండడం, ఒక ప్రాబ్లమ్ని ఎలా ఫేస్ చేసామో, ఎలా ఫైట్ చేసామన్నమే కదా. నాకు తెలిసి ఇన్ని యాక్షన్ సీన్స్ చేసిన మూవీ కూడా తనీష్ కెరియర్లో ఇదే ఫస్ట్ అనుకుంటా కదా. అంటే ముందు యాక్షన్ చేశాను కానీ దిస్ ఇస్ మోర్ రియలిస్టిక్ రా యాక్షన్ అండి. బికాజ్ అది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్ మీకు అర్థమైపోద్ది. సో నేను కథ విన్న తర్వాత సార్ మీరు సింగిల్ షార్ట్ ఫార్మాట్ అంటున్నారు, కథలా చెప్తున్నారు, ఏమన్నా డాక్యుమెంటరీ తీస్తారా ఏంటి అంటే, నేను డాక్యుమెంటరీ తీయడానికి రాలేదండి ఇక్కడికి, నేను సినిమా కమర్షియల్ డైరెక్టర్గా హిట్ కొట్టడానికి వచ్చాను. సో దిస్ ఫిల్మ్ ఇస్ సింగిల్ షార్ట్ ఫార్మాట్ అంటే బేసిక్గా మనకి సినిమాల్లో ఒక క్లోజప్, ఒక వైట్ షాట్, ఒక బిల్డప్ షాట్ ఇట్లాంటివి ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ యాక్షన్ ఫిల్మ్స్లో మనకు కట్స్ ఎక్కువ ఉంటాయి. ఫైట్స్లో కానీ ఒక పంచ్ కొట్టామా, ఒక కిక్ కొట్టామా, తర్వాత షార్ట్ కట్ చేసామా. బట్ దిస్ ఇస్ లైక్ ఎక్కడ మీకు ఆ కటింగ్స్ ఉండవు, ఒక ట్రావెల్లో వెళ్ళిపోతుంటుంది. ఒక స్ట్రింగ్ ఆపరేషన్ ఫస్ట్ ఒక బాటిల్లో కెమెరా ఉంటుంది, ఆల్మోస్ట్. సో మీరు చేసే స్ట్రింగ్ ఆపరేషన్ ఒక యాక్షన్ ఫార్మేట్ లో ఉంటే ఎలా ఉంటుంది అనేది సినిమా కదా. సో మీకు ఈజీగా అర్థమైపోతుంది. బట్ ఎక్కడ కమర్షియల్ ఎలిమెంట్స్ కి తగ్గదు. సో మీరు షార్ట్స్ చూసుంటారు ఆల్రెడీ, ట్రైలర్ లో చూసుంటారు. సో మీకు ఎక్కడైనా కమర్షియల్ సినిమాకి తక్కువ అనిపించలేదు. బట్ మీరు స్ట్రింగ్ ఆపరేషన్ చేసినప్పుడు ఇట్స్ నాట్ పాసిబుల్ టు గెట్ దట్ కమర్షియల్ షాట్స్. బట్ మా ప్లానింగ్ అలా ఉండింది. సో దానికి మేకింగ్కి ఎలా ఉండాలి, దానికి ప్రతి ఒక్కరు యాక్టర్స్ దగ్గర నుంచి కెమెరామెన్, అక్కడున్న చుట్టుపక్కల ఉన్న ఎవరైతే టెక్నీషియన్స్ ఉంటారో వాళ్ళు మాతో రిహర్సల్ చేయాలి. బికాజ్ ఒక స్ట్రెచ్లో షార్ట్స్ జరుగుతుంటాయి. నేను కిందకు మన టీవీ ఆఫీస్ కిందకి వచ్చాను, ఇక్కడ నేను దిగడం నుంచి వాక్ చేసుకుని రావడం, లిఫ్ట్ ఎక్కి ఇక్కడ రావడం, ఇక్కడ కూర్చోండి, మన డిస్కషన్ ఇదంతా ఉంటుంది అనమాట. సో మీకు ఎక్కడ కట్టింగ్ ఉండదు. నేను నడవడం జనరల్గా ఏంటంటే సినిమాల్లో ఇక్కడ నుంచి అక్కడికి నడవడం లాగ్ అంటారు కదా, లాగ్ అని తీసేస్తాం మన సినిమాల్లో. బట్ ఇందులో ఇది ఉంటాయి. సో మోర్ రియలిస్టిక్ గా ఉంటుంది. మీకు ఎక్కడ ఇది సినిమాటిక్ గా తీసారనే ఫీల్ రాదు. మనం వీడియో గేమ్స్ అవి ఆడుతుంటాం, వీడియో గేమ్స్ టీవీలో కానీ లేదా ఫోన్లో పబ్జీలు ఆడుతున్నప్పుడు వి ఫీల్ దట్ వీఆర్ దట్ పర్సన్ ప్లేయింగ్, మనమే ఉన్నాం అక్కడ అన్నట్టు. ఈ సినిమా చూసినప్పుడు అదే ఫీలింగ్ వస్తుంది. సో దిస్ ఎక్స్పీరియన్స్ విల్ బీ లైక్ దట్. సో అంత కొత్తగా ఉంటుంది మేకింగ్ పరంగా. బట్ మామూలు సినిమా చేయడం కంటే ఇది 3 times 4 times కష్టం ఎక్కువ. గెరిల్లా మెథడ్ అంటే ఏంటి తనీష్? గెరిల్లా మెథడ్ అంటే ఐ డోంట్ నో ప్రాపర్గా గెరిల్లా మెథడ్ అని అన్నారు, ఇట్స్ నాట్ దట్. బట్ దిస్ ఇస్ మోర్ ఓవర్
ఒక స్టడీ క్యామ్ ఉండదు ఒక చోట. ఇప్పుడు నేను ఇప్పుడు నా ఫోనే ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఫోన్ కెమెరా. సో నేను స్టింగ్ ఆపరేషన్ చేసినప్పుడు ఫోన్లో పట్టుకుంటా, దాంతో యాంగిల్ మారుతుంది. తర్వాత ఎవరో వచ్చారని చెప్పి ఫోన్ పక్కన పెడతా, దాంతో యాంగిల్ మారుతుంది, ఒక 2 షాట్ వస్తుంది. తర్వాత ఎవరో నడుచుకుంటూ వెళ్తూ దానికి తగిలేరు, ఆ ఫోన్ యాంగిల్ కదులుతుంది, సో ఇంకొక షాట్ వస్తుంది. సో ఇట్ హ్యాస్ టు బి ప్రాపర్లీ కొరియోగ్రాఫ్డ్. మేము యాక్టర్స్ అందరం ఒక థియేటర్ ప్లే, ఒక ఫుల్ సాంగ్ మనం స్టేజ్ మీద చేసినప్పుడు ఎలా ప్రాక్టీస్ చేస్తాం, కొరియోగ్రాఫ్ చేస్తాం, అదే విధంగా వీ హ్యాడ్ టు ప్రాక్టీస్ ఎవ్రీ సీన్ ఆర్ కపుల్ ఆఫ్ సీన్స్ ఒకేసారి చేసినప్పుడు అలా ప్లాన్ చేసుకోవాల్సి వచ్చారు. అండ్ ఈవెన్ కెమెరా పొజిషన్స్ ఎక్కడికి రావాలి. బట్ ఇదంతా చేశాక కూడా అది చాలా న్యాచురల్గా ఉండాలి, ముందే ఫిక్స్ అయినట్టు ఉండకూడదు. సినిమా అంటే అదే. అయితే ఇదంతా జానీ చెప్పిన ప్రకారమే మొత్తం అంతా తీసి ఉండొచ్చు కదా? నేను నమ్మలేదు. అంటే ఫస్ట్ నేను Day 1 వెళ్ళి షూట్కి వెళ్ళేంత వరకు ఐ వాజ్ లైక్ అవుతుందా ఏంటిది కామెడీగా ఏదో జరుగుద్దేమో, సరే చూద్దామని అనుకున్నాను. ఐ వాజ్ నాట్ కాన్ఫిడెంట్ బికాస్ దిస్ ఇస్ వెరీ డిఫికల్ట్ మేకింగ్ అండి, ఇట్స్ నాట్ ఈజీ మేకింగ్ అట్ ఆల్. అందుకే చెప్పినట్టుగానే మీకు అంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో అది కనిపించిందా? అసలు Day 1 నేను ఐ వాజ్ లైక్ ఓకే ఫెంటాస్టిక్ అనుకున్నది వస్తుంది. బట్ దీనికి అందరూ 100% మొత్తం క్రూ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పెట్టాలి హార్డ్ వర్క్ అనేది. మేము అంటే యాజ్ అ హీరోగా నేను ఒక్కడిని పెట్టాను, యాజ్ అ విలన్గా కబీర్ ఒకటి పెట్టాడు, లేదా హీరోయిన్ లేదా డైరెక్టర్గా, అలా కుదరదు. ఎవ్రీ టెక్నీషియన్ హ్యాస్ టు బీ ఆన్ దేర్ టోస్ ప్రతిదీ. బికాజ్ ఇలాంటి వాటికి బడ్జెట్ కూడా ఎక్కువైపోద్ది. ఇప్పుడు ఓన్లీ మన ఇంటర్వ్యూ జరిగితే ఇక్కడ దాకా లిటప్ చేస్తాం మనం, బట్ మాది కింద నుంచి పై వరకు ఒకే షాట్లో ఉన్నప్పుడు మొత్తం లైటప్ చేయాలి కదా. సో ఒక్క షాట్ మళ్ళీ రీటేక్ అన్నా దానికి బడ్జెట్ పెరుగుతూనే ఉంటుంది మాకు. సో చాలా తక్కువ డేస్ లో కంప్లీట్ చేశారట తనీష్. తక్కువ డేస్ 28 నైట్స్ అండి. బేసిక్గా సినిమా ఏంటంటే 9:30కి స్టార్ట్ అవుతుంది, 11:30కి ఎండ్ అవుతుంది. సో రియల్ టైం సేమ్. ఓకే. షూటింగ్ మొదలైంది కూడా ఆ టైంలోనే చేసుకునే వాళ్ళ? అంటే నైట్ టైమే చేయాలి షూట్ దానికి సంబంధించి. సో అలా మేము నైట్ షూట్స్ 28 నైట్స్లో కంప్లీట్ చేసాం. 6 to 2 కానీ 6 to 6 కానీ అలా. బట్ దీనికి మా హోంవర్క్ డబల్ ఉండేది. బికాస్ 20 days ముందు నుంచి ఫైట్ ప్రాక్టీస్ నేను స్టార్ట్ చేశాను. బికాస్ ఇప్పుడు ఒక కిక్ కొట్టే ఒక పంచ్ కొట్టామంటే కూర్చోవచ్చు, బట్ దిస్ ఇస్ అది రిలాక్స్ అయిపోవచ్చు అక్కడ హ్యాపీగా, అక్కడ అంత ఎక్కువ స్ట్రెస్ ఉండదు. ఇక్కడ 4 minutes 5 minutes కంటిన్యూస్ ఫైట్ చేయాలంటే ఆల్మోస్ట్ బాక్సింగ్ నిజంగా రోడ్డు మీద పడి కొట్టుకున్నట్టే, అంత స్ట్రెస్ అంత స్ట్రెయిన్ ఉంటుంది. అండ్ రోడ్డు మీద పడి కొట్టుకున్నట్టు అంత మెస్సీగా ఉండకూడదు, స్టైలిష్గా ఉండాలి, ఆ కిక్ పర్ఫెక్ట్గా ఉండాలి, ఆ పంచ్ పర్ఫెక్ట్గా ఉండాలి, కానీ తగలకూడదు. వాళ్ళు కొట్టినప్పుడు మనం తగిలించుకోకూడదు. ఇవన్నీ నుండి ఇట్ హ్యాస్ టు బి పర్ఫెక్ట్, దట్ లెంత్ షాట్. సో దానికి అండ్ మోర్ ఓవర్ మార్షల్ ఆర్ట్స్ కొన్ని ఫార్మాట్స్ తీసుకున్నాం ఫైట్స్ వర్షన్లో. దానికి నేను 20 days నుంచి ముందు నుంచి ఈ లెగ్తో సర్జరీ అయిన లెగ్తో ప్రాక్టీస్. ఎలా ఉంది? తగ్గింది? ఇప్పుడు ఆల్ సెట్ అండి, ఇప్పుడు ఆల్ సెట్. పెయిన్ అది లేదు? ఇప్పుడు ఏం లేదు. సో 20 days ప్రాక్టీస్ తర్వాత మేము ప్రతిరోజు 6కి షూట్ స్టార్ట్ చేసేవాళ్ళం, మార్నింగ్ 2 వరకు 6 వరకు, మార్నింగ్ 6 వరకు. దానికి ముందు పొద్దున్న 11 o'clock 12 o'clock కెమెరా అండ్ మేము ఆర్టిస్ట్లో వచ్చేసి వీ హ్యాడ్ టు ప్లాన్ ఎవరెవరు ఏం చేయబోతున్నారు, ఎలా చేయబోతున్నారు, ఎక్కడ రాబోతున్నారు, కెమెరా ఎక్కడ రాబోతుంది, ఇవన్నీ చూసుకోవాలి. సో ఆల్మోస్ట్ 24 hours 18 hours మేము షూట్ చేసినట్టే. ఇది అంటే యాక్చువల్లీ కొన్ని మూవీస్ మనం అనుకుంటూ ఉంటాం కదా, అంటే ఇప్పుడు ఈ టైంలో థియేటర్కి వస్తారా జనాలు, సో మనం ఓటీటీకి ఇచ్చేస్తే మనం ఒక సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతాం, ఇవే మనం చూస్తున్నాం. మరి ఈ మూవీ థియేటర్కి తీసుకురావాలి అని ఎందుకు అంత పర్టికులర్గా? నెక్స్ట్ ఓటీటీలో ఏమైనా రిలీజ్ చేస్తారా? ఇప్పుడున్న ఏ సినిమా అయినా రిలీజ్ అయితే థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఓటీటీలో కంపల్సరీ వస్తుంది. అంటే దీని గురించి ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నారా? అదే ఇంకా లేదు, దట్ ప్రాసెస్ గోయింగ్ ఆన్. అంటే నాకు అంత బిజినెస్ ఆస్పెక్ట్స్ ఐ డిడ్ంట్ డిస్కస్ మచ్. బేసిక్ ఏంటంటే అండి, ఇది కరోనా ఫస్ట్ వేవ్ కి ముందు వీ హావ్ కంప్లీటెడ్ ది షూట్, పోస్ట్ ప్రొడక్షన్ మోస్ట్లీ అయిపోయింది, ఇంకా అబౌట్ టు రిలీజ్కి వెళ్ళాలి మేము. ఇదే పరిస్థితి. కరెక్ట్. సో మేము పోస్టర్ రిలీజ్ చేసేసాం, సాయి అన్న టీజర్ రిలీజ్ చేశాడు, వీఆర్ రెడీ, ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఇంతలోగా కరోనా ఫస్ట్ వేవ్ అక్కడ బ్రేక్ పడింది. సో లాస్ట్లో విజువల్ ఎఫెక్ట్స్ అవన్నీ ఆగిపోయాయి, ఎవరికి అక్కడ ఊర్లు వెళ్ళిపోవడాలు ఇవన్నీ జరిగి వీ కుడెంట్ కంటిన్యూ ద వర్క్. బట్ స్టిల్ ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ట్రై చేసాం, కానీ సినిమాలకు అది సెట్ కాదు. ఆ క్రియేటివ్ అంబియన్స్ అనేది ఒకచోటే చేయాలి కలిసి. సో ఆ తర్వాత ఫస్ట్ వేవ్ అయిపోయిన తర్వాత సరే
దాని తర్వాత థియేటర్స్ లేట్గా ఓపెన్ అయినాయి. ఏదైనా సినిమా ఏదైనా వస్తే ఫస్ట్ థియేటర్స్ క్లోజ్ చేస్తారు, తర్వాత లేట్గా ఓపెన్ చేసే థియేటర్స్ కదా. అందరూ మాక్సిమం మెంబర్స్ అందరిది కంప్లైంట్ ఇదే. అంటే అంటే అంతే లైక్ కదండి, ఇప్పుడు మూవీకి సంబంధించిన ఎవరు మాట్లాడినా సరే, ఏదైనా సరే, నాని మాట్లాడడం కూడా ఇలాగే మాట్లాడారు ఆయన కూడా. ఏదొచ్చినా ఫస్ట్ థియేటర్నే ఎందుకు ఫస్ట్ మూస్తారు, లాస్ట్ తెరిచేది కూడా అదే అని. అంతే. సో మీరు కూడా అదే చెప్తున్నారు. దట్ ఈస్ ట్రూ కదండి, వీ హ్యావ్ సీన్ ఇట్, దట్స్ అ ఫ్యాక్ట్ ఆల్సో. సో ఆ థియేటర్స్ ఓపెన్ చేసే టైంకి ఆల్రెడీ పెద్ద సినిమాలు కొన్ని ఉన్నాయి అండ్ ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్న సినిమాలు ఉన్నాయి. సో ఓకే సార్, మేము వేయలేము, మాకు థియేటర్స్ దొరకవు, దట్ పాసిబిలిటీ ఇస్ నాట్ దేర్. సరే వెయిట్ చేద్దాం అనుకున్నా సెకండ్ వేవ్ స్టార్ట్ అయిపోయింది. బాధేస్తుంది కదా అసలు చాలా ఆ ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే ఒక హీరోగా మీరు కూడా ప్రొడ్యూసర్ గురించి థింక్ చేస్తారు, అందులో ఎంతమంది వర్క్ చేస్తారో వాళ్ళందరి గురించి కూడా థింక్ చేస్తారు. ఒక ప్రెషర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ట్రూ అండి. అంటే ప్రొడ్యూసర్స్ లాస్ అవ్వకపోతే చాలు, డబ్బులు రాకపోయినా సేవ్ అయిపోతే ఒక హీరోగా అది నా మార్కెట్ బిల్డ్ చేస్తుంది. లాస్ అయితేనే నా మార్కెట్ లూజ్ అవుతుంది. సో అక్కడ ఆ టెన్షన్ ఉంటుంది. మీకు టెన్షన్స్ మామూలు కాదులే తనీష్, ఎందుకంటే ఇది కూడా ఒక టెన్షన్. అంటే మీకు ఎప్పుడు అంటే మీరు కెరియర్ ఎక్కడైతే సినిమాలో స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి టెన్షన్ కెరియర్ రెండు ఒకవైపు ఈక్వల్గానే వెళుతున్నట్టు అనిపిస్తుంది నాకు. మరి ఎలా మేనేజ్ చేస్తున్నారో నాకు తెలీదు. నిజానండి. సో ఇంకా అలా అయిపోయి ఫైనల్లీ ఇంకా దిస్ ఇస్ అ థియేటర్ ఎక్స్పీరియన్స్ మూవీ అండి. ఓటీటీ అంటే ఇంత మేము అనుకున్న ప్లానింగ్, ఈ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి జనాలకి అనేది, ఇట్ వాజ్ టోటలీ డైరెక్టర్స్ ఆయన చాలా స్ట్రాంగ్గా కూర్చున్నారు. జానీ గారు, మా ప్రొడ్యూసర్ గారు కూడా ఎంత కాన్ఫిడెంట్ గా అతను తీయకపోతే దాని గురించి ఇంత పర్టికులర్ గా దీని మీద కూర్చుంటారు కదా. ఆబ్వియస్లీ అండి, బికాజ్ మేము అసలు ఏంటండి పిచ్చోళ్ళ పనిచేస్తాం ఈ సినిమాకి. అంటే మ్యాడ్నెస్, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాం అని ఒక ఎక్సైట్మెంట్తో పనిచేస్తాం. సో అది ఉంది. సో ఎందుకు దాన్ని ఓటీటీకి ఇచ్చేయాలి ఆయన ఒక థాట్. ఇప్పుడు ఫ్రైడే రిలీజ్ కాబోతుంది కదా మరో ప్రస్థానం, లవ్ స్టోరీ మూవీ కూడా, దాని గురించి కూడా చాలా బజ్. అంటే శేఖర్ కమల, సాయి పల్లవి, నాగ చైతన్య, దీని గురించి ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. ఏదైనా పోటీ అంటే మరో ప్రస్థానం ఈ టైంలో రిలీజ్ చేయడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే అంతే కాన్ఫిడెంట్గా ఉన్నారా? ఒకటి, ఎవ్రీ ఫిల్మ్ హ్యాస్ ఇట్స్ ఓన్ జోనర్. సో ఇప్పుడు జనర్ అనేది లవ్ స్టోరీ ఇస్ టోటల్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్. మాది ప్రాపర్ పక్కా మాస్ ఎంటర్టైనర్. ఒక ఎక్సైట్మెంట్, ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్, ఒక కొత్త ఎక్స్పెరిమెంట్లో, అంటే కమర్షియల్ ఫిల్మ్ ఫార్మాట్లోనే కొత్త ఎక్స్పెరిమెంట్, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం అనే కాన్ఫిడెన్స్ మాలో ఉంటుంది. బట్ ఒకటి, కంటెంట్ బాగుంటే వీ నీడ్ నాట్ థింక్ అబౌట్ మనం ఈ టైంలో వేయచ్చా లేదా అని ఆలోచించాల్సిన అవసరం లేదనుకుంటున్నాను నేను. అండ్ మోరోవర్ ఎస్, లవ్ స్టోరీ హ్యాస్ అ గ్రేట్ బజ్ అండ్ సారంగ దర్యా సాంగ్ ఇట్స్ మై మోస్ట్ ఫేవరెట్. సో నాకైతే ఒకటండి, ఐ ఫీల్ దట్ అట్లీస్ట్ లవ్ స్టోరీకి ఉన్న క్రేజ్ దానికి ఉంది. దీనికి మంచి ట్రైలర్కి కానీ పోస్టర్స్కి కానీ అండ్ టీజర్ కానీ మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఐ థింక్ దేర్ ఆర్ ఆడియన్స్ ఫర్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఫిల్మ్. ఐ ఫీల్ దట్. తనీష్, నేను ఇప్పుడు అన్నాను కదా, టెన్షన్ అనేది మీరు ఎప్పుడూ క్యారీ చేస్తూ దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు సిచ్యుయేషన్స్ అనేది అన్నాను కదా, మీకు అర్థమై ఉంటుంది. 5 years? యా అండి, 5 years. అంటే ఫస్ట్ టైం తనీష్కి, అంటే మీరు లేచారు ఆ డే 5 years బ్యాక్, డ్రగ్స్ కేసులో తనీష్ పేరు బయటకు వచ్చింది అని ఫస్ట్ ఎప్పుడు విన్నారు తనీష్? అంటే న్యూస్లో చూసారా, మీకు ఎవరైనా కాల్ చేశారా? అంటే ఫస్ట్ ఈ విషయం నా పేరేంటి ఇక్కడ ఉంది అనేది ఎక్కడ? న్యూసే అండి. అంతేనా? టీవీలోనే బికాజ్ టీవీ ట్రావెల్స్ ఫాస్ట్. ఎవరైనా కాల్ చేశారా? నో ఇలా టీవీలో వస్తుంది తనీష్ ని గురించి అలా ఏం లేదు? ఐ డోంట్ రిమెంబర్ అండి. ఐ థింక్ అమ్మ నన్ను లేపినట్టున్నారు. అమ్మ లేపినట్టున్నారు. ఏదో ఎవరు కాల్ చేసి అమ్మకి చెప్పినట్టున్నారు. అమ్మ పెట్టి నన్ను లేపారు. అసలు ఏం అర్థం కాలేదు. ఐ థాట్ ఐ వాజ్ లిటిల్ ఫర్ ఎ వైల్ ఐ వాజ్ లైక్, నేను డ్రీమింగ్ అనే పొజిషన్లో ఉన్నా. యా, ఇట్ వాజ్ దట్ డే ఈజ్ హారిబుల్. దట్ డే అని కాదు, ఫర్ ఎ స్ట్రెచ్ ఆఫ్ డేస్ నాకేం అర్థం కాల. అమ్మ ఏమన్నారా టైంలో? అనడానికి ఏముంటుందండి, ఎవరైనా ఏమంటారు, ఏడవడం తప్పితే. షీ వాజ్ క్రైయింగ్ ఎ లాట్. అప్పటికే నాన్న, వి లాస్ట్ హిమ్, షీ వాజ్ ఇన్ దట్ డిప్రెషన్. తర్వాత ఇది అండ్ మీడియాలో ఎవరెవరు ఏదో మాట్లాడుతున్నారు, అసలు సంబంధం లేకుండా. ఇట్ వాజ్ హారబుల్ టైమ్స్. 17 yearsకి మీరు సినీ ఫీల్డ్కి వచ్చేసారు, అంటే చాలా ఎర్లీగా స్టార్ట్ చేశారు కెరియర్ని. మీకు ఈ 5 years బ్యాక్ ఏదైతే ఈ న్యూస్ ఉందో, అంటే కెరియర్ ఒక పుంజుకున్న టైం అంటుంటారు కదా,
అంటే పీక్స్కి వెళ్ళే టైంలో ఈ న్యూస్ మీకు ఇలా రావటం కెరియర్కి ఏమైనా ఇబ్బంది అయిందా తనీష్? బేసిక్లీ అంటే 17 ఇయర్స్లో నేను వచ్చిన చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు. ఉంటూ ఉన్నాను. అవును. తర్వాత 17 మాకు ఇయర్స్కి ఫస్ట్ సుపరిచితులు మీరు. యాజ్ అ హీరోగా సక్సెస్ కొట్టింది. దాని తర్వాత ఈ టైమ్స్ యాక్చువల్లీ అండి ఇట్ వాజ్ నాట్ కెరియర్ బూస్టింగ్ టైం. నిజం చెప్పాలంటే ఐ లాస్ట్ మై ఫాదర్. కెరియర్ వైజ్ ఐ వాజ్ నాట్ డూయింగ్ గుడ్. ఫినాన్షియల్లీ ఐ వాజ్ ట్రబుల్డ్. ఆ టైంలో ఇది. సో ఇట్ వాస్ లైక్ బ్లో అండ్ బ్లో, బ్లో అండ్ బ్లో, బ్లో అండ్ బ్లో. ఇంకా నేను ఒక పాయింట్లో మేబీ ఆ టైంలో నా చుట్టుపక్కల నేనంటే తెలిసిన వాళ్ళు ఇంకా ఐ థింక్ హీ కెనాట్ గెట్ ఓవర్ ఇట్ బికాజ్ అప్పటికే డాడ్ ఇది నాకు మెయిన్ సపోర్ట్ ఆయన. నాకు లిటరలీ ఒక బ్యాంక్ అకౌంట్లో 10,000 వెళ్ళి డ్రా చేసుకోవడం తెలియదు నాకు. ఈవెన్ వెన్ హిస్ క్రిమేషన్ వాజ్ హ్యాపెనింగ్, వెన్ నాకు చెక్ ఇచ్చి డ్రా చేసుకున్నామంటే ఐ డోంట్ నో హౌ టు డ్రా. నేను వెళ్ళి బ్యాంక్లో కూర్చున్నా చెక్ పట్టుకుని. దట్ డిపెండెంట్ అయ్యాం. అక్కడి నుంచి నేను అసలు మీ అండ్ డాడ్ ఆర్ వెరీ క్లోజ్. మేము ఫ్రెండ్స్ లాగా అసలు చాలా. అలాంటిది ఐ డోంట్ నో నాకు సడన్ ఈ రెస్పాన్సిబిలిటీస్, అమ్మ, ఇద్దరు తమ్ముళ్ళు. ఇట్ వాజ్ మీరు ముగ్గురం, ఇద్దరు తమ్ముళ్ళు, అమ్మ. దిస్ రెస్పాన్సిబిలిటీ వాజ్ వెరీ హ్యూజ్ ఫర్ మీ ఆల్ ఆఫ్ ఎ సడన్. అండ్ సరే ఇలా కాదు, ఇంకా నేను ఇలా అయిపోతే వీళ్ళని ఎవరు చూసుకుంటారు అనే ఇదిలో ఉండగా స్ట్రగ్లింగ్ దిస్ ఆ టైంలో జరిగింది. ఇట్ వాజ్ అంటే ఎవ్రీథింగ్ వాజ్ వెరీ టఫ్ ఫర్ మీ దెన్. బట్ ఒకటే అనుకున్నా, సరే ఐ నో వాట్ ఐఎమ్, ఐ నో ఐఎమ్ క్లీన్. బట్ ఇప్పుడు నేను దీని గురించి బాధపడుతూ కూర్చుంటే నాకేమవుతుంది? నా ఫ్యామిలీని ఎవరు చూసుకుంటాడు? నోబడీ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ ఆర్ మై ఫ్యామిలీ. ఐ హ్యావ్ టు స్టాండ్ అప్ ఫర్ మై సెల్ఫ్ అని చెప్పి ఒక పాయింట్ దాకా ఐ వాజ్ ఫీలింగ్ బ్యాడ్. ఏడ్చాను, నీళ్ళు ఇవన్నీ ఆ రోజులు ఉన్నాయి. బట్ దాని తర్వాత ఒకటే అనుకున్నా, ఇనఫ్, జరిగేది ఎలాగో జరుగుద్ది, తెలియాల్సింది ఎప్పుడైనా నిజం తెలుస్తుంది. బయట ఫస్ట్ మీకు అంటే అమ్మ చెప్పారా లేకపోతే వేరే వాళ్ళు మీకు ఆ న్యూస్ చెప్పారా అనే తర్వాత మీరు ఫస్ట్ టైం ఎంక్వైరీకి వెళుతున్నప్పుడు లైక్ ఆ మెట్లు ఎక్కుతున్నప్పుడు అంటే మనం ఎప్పుడు కూడా అది ఫోకస్ చేశారు అన్ని చోట్ల మనం చూసాం. ఆ టైంలో అంటే లైక్ అందరి అటెన్షన్ మీ మీద ఉండటం, ఇది నాకు సంబంధం లేని దాంట్లో నేను నన్ను ఈ క్వశ్చన్స్, ఎందుకంటే క్లీన్ చిట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. లైక్ ఎక్సైజ్ సిట్ వాళ్ళు మీకు మీ అందరికీ అంటే ఎవరైతే క్వశ్చన్స్ చేస్తారో వాళ్ళందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ టైంలో ఆ ఫీల్ గుర్తుందా తనీష్? అంటే చాలా ఐ రిమెంబర్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ ఎక్కుతున్నప్పుడు అది ఎప్పటికీ లైఫ్లో అది గుర్తుండిపోతూ ఉంటుంది కదా, రైట్? నో, లిటరలీ మార్నింగ్ దట్ డే మార్నింగ్ లేచి మళ్ళీ టీవీ పెట్టుకుని యాజ్ యూజువల్ చూస్తుంటే సమ్ రిపోర్టర్ వాస్, ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఛానల్స్ ఆర్ ఎనీథింగ్. ఓకే. సమ్ రిపోర్టర్, దే కెనాట్ ఈవెన్ టాక్ అబౌట్ తెలుగు కూడా ప్రాబ్లం మాట్లాడలేకపోతున్నారు. ఆవిడ ఆయన ఐ డోంట్ నో, చాలా వల్గర్గా మాట్లాడారు. వల్గర్గా, ఇట్స్ నాట్ ఈవెన్ రాంగ్గా మాట్లాడారు లేదా నేను ఫిక్స్డ్ కన్విక్ట్ లాగా మాట్లాడారు. అది నేను టీవీ చూస్తున్నా, టీవీలో ఓకే చాలా చీప్గా మాట్లాడారు. ఆ కళ్ళు నీళ్ళు తిరిగి అక్కడి నుంచి ఆ కళ్ళు నీళ్ళు తిరుగుతున్నా అలాగే వెళ్తున్నాం. దెన్ నేను బయటకు వచ్చిన తర్వాత కూడా అదే చెప్పాను, దయచేసి ఏది పడితే అది మాట్లాడకండి, ఫ్యామిలీస్ చూస్తున్నాయి. ఓకే, ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది కదా, ఒకరోజు నిజం బయటకు వస్తుంది కదా, అప్పటిదాకా కొంచెం పేషెన్స్, ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి చాలా అని చెప్పొచ్చా. బికాజ్ అది కూడా మాట్లాడేవాడిని కాదు. బట్ నా వల్ల కాలే మా మమ్మీని చూడడం ఆ టైంలో. అంటే వాళ్ళ మా అమ్మ అంత ఇదయ్యారంటే వాళ్ళు ఎలాగ మాట్లాడుంటారో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఊహించుకోవచ్చు. దట్ వాజ్ హారబుల్. అంటే ఇప్పటికీ ఐ కెన్ ఫీల్ ఇట్ ఇన్సైడ్. సో ఇంకా దాని తర్వాత ఒకటే ఐ థాట్, ఇలా బాధపడితే కూర్చుంటే నా లైఫ్ ముందుకు వెళ్దు. మీరే అన్నారు కదా, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, మన లైఫ్ని మన ఫ్యామిలీని మనం చూసుకోకపోతే ఎవరైతే మాట్లాడారో వాళ్ళు వచ్చి మనల్ని చూడరు. మాట్లాడే వాళ్ళు 100 మాట్లాడతారు, వచ్చి చూడమని చెప్పండి ఎవరు చూడు. ఫైన్ అని చెప్పి దెన్ ఐ స్టూడ్ అప్. దెన్ ఐ టుక్ దెన్ బిగ్ బాస్ ఇది రావడం, ఐ వాస్ డూయింగ్ మూవీ అండ్ ఆల్. దెన్ బిగ్ బాస్ ఇది రావడం. ఆ టైంలో బిగ్ బాస్ వచ్చింది కదా. బిగ్ బాస్ అంటే మనం పబ్లిక్లో ఉండటమే, లైక్ మనం ఇప్పుడు ఉన్నా సరే మన చుట్టూ అంతమంది పబ్లిక్ ఉన్నారనే ఫీల్ అయి ఉంటుంది. మరి ఆ టైంలో నన్ను అంటే అందరూ కూడా నన్ను ఆ మీదే ఉంటుంది, లేదంటే నన్ను క్వశ్చన్స్ చేస్తారు. ఎందుకంటే ఒక వీడియో పెడితే లేదంటే ఒక ఫోటో పెడితే రకరకాల కమెంట్స్ మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ థింక్ చేసే వెళ్ళారా, లేకపోతే బిగ్ బాస్కి వెళ్ళిపోతే నాకు రిలాక్స్, ఒక సేఫ్గా లోపల ఉంటాను అలా ఆలోచించారా? ఫస్ట్ ఆఫ్ ఆల్
బిగ్ బాస్ నేను మెయిన్ 2-3 రీజన్స్కి వెళ్ళాలనుకున్నా. ఓకే. ఒకటి, మై డాడ్ యూస్ టు వాచ్ బిగ్ బాస్ లాట్. ఐ వాజ్ మిస్సింగ్, ఆ మిస్సింగ్ ఫీలింగ్ ఉంటుంది కదా, అది దట్ ఈస్ సెకండరీ. ఫస్ట్ ఏంటంటే ప్రైమరీ, ఇంత జరిగింది కదా, ఈవెన్ నా ఐ మీన్ మై రిలేటివ్స్, చాలా క్లోజ్ పీపుల్ అప్పటిదాకా మాట్లాడేవాళ్ళు, దే స్టాప్ టాకింగ్. ఓన్లీ మా పెద్దమ్మ వాళ్ళే సపోర్ట్ ఉన్నారు, మా మమ్మీ సైడ్ పెద్దమ్మ వాళ్ళు మోస్ట్లీ. మిగతా వాళ్ళందరూ అసలు ఫోన్లు కూడా చేయడం మానేశారు. ఓకే, దర్ లాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ స్కిప్డ్, లైక్ ఓకే గుడ్. దోస్ ఆర్ ద టైమ్స్ విచ్ టాట్ మీ హౌ టు లివ్ అండి, హౌ టు లివ్ అండ్ వాట్ టు, అంటే దేని గురించి బతకాలి, దేని గురించి బతకాలి, ఎవరి గురించి బతకాలి, ఎలా బతకాలని నేర్పించింది, అది మాత్రం షూర్. అయితే బిగ్ బాస్కి నేను వెళ్ళాలనుకున్న రీజన్ ఇదే. ఐ వాంటెడ్ సి మీడియాలో కొంత చూపిస్తారు, దాన్ని ఇంకా ఎగ్జాజరేట్ చేసి కొంతమంది మాట్లాడతారు, ఇలా 100 జరుగుతాయి. బట్ ప్రతి ఒక్కరికి వెళ్ళి సమాధానం చెప్పుకోలేం కదా, ఇట్స్ నాట్ ఈజీ కదా వెళ్ళి ప్రతి ఒక్కరికి వెళ్ళి సమాధానం చెప్పుకోవడం ఇంత ప్రపంచం, బికాస్ ఇట్స్ న్యూస్. ఐ థాట్ ఇది కాదు అసలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ షుడ్ నో వాట్ ఐ ఎమ్. నా గురించి చాలా 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 ఏదేదో వేసారు, ఇష్టం వచ్చినట్టు వేసారు, బట్ దే షుడ్ నో పర్సనలీ వాట్ ఐ ఎమ్ అని చెప్పి ఐ వెంట్ టు బిగ్ బాస్. ఓకే, అది ఏమన్నా మీరు అనుకున్న దాన్ని నెరవేర్చిందా బిగ్ బాస్? ఇట్ డిడ్. బిగ్ బాస్ లోపలికి వెళ్లే ముందు ఇలా వెళ్ళారు, వచ్చిన తర్వాత మీరు ఏమనుకున్నారో ఆ రిజల్ట్ కనిపించిందా? నాకైతే నేను ఐమ్ హ్యాపీ విత్ ఇట్, బికాస్ లేకపోతే థర్డ్ పొజిషన్లో ఉన్నాం. ఇన్ని కోట్ల ప్రజలు, ఇంతమంది ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ నా పాయింట్ కాదు. నేను యాక్చువల్లీ 4 weeks 5 weeks వెళ్ళి వచ్చేస్తాను, కానీ ఇంతలోగా నేనేం చూపించి వచ్చేస్తే చాలా, నాకేమవుతుంది. దే షుడ్ నో మీ పర్సనల్లీ. నేను ఆల్రెడీ ఇంతకుముందు సినిమాలో వీడు బాగా యాక్ట్ చేస్తాడు, వీడు పర్ఫార్మెన్స్ బాగుంటుంది, లేదా వీడికి ఈ హిట్లు ఉన్నాయి, ఈ హిట్ ఫిల్మ్ నాకు ఇష్టం వీడిది, ఇది వేరు. నేను పర్సనల్ లెవెల్లో ఐ గాట్, అంటే పర్సనల్ లెవెల్లో అందరు నా గురించి తప్పుగా అనుకుంటున్నారు. సో ఇప్పుడు నేను పర్సనల్ లెవెల్లోనే జనాలకు నేనేంటో తెలియాలి, దట్ ఈస్ ఓన్లీ వే కదా. మీరు అన్నారు కదా, అంటే ఒక టైంలో టీవీ చూసినప్పుడు ఒకరు మాట్లాడిన దానికి నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగేంత బాధ వేసింది అని. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏదైనా కాంప్లిమెంట్ ఆరు మిమ్మల్ని చూసి అరే తనీష్ గురించి ఇలా అన్న కామెంట్ కానీ హ్యాపీ ఇచ్చిందా? మామూలుగా జనరల్గా ఇవన్నీ చూసినప్పుడు అబ్బా ఏంట్రా ఇలాంటి జనాలు ఉంటారా అని అనుకున్న వాళ్ళు కూడా ఉంటారుగా న్యూస్లు చూసి. నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత దెర్ వాజ్ అ టాక్ సెషన్ అండి, కాల్, ఓకే, ఎయిర్టెల్ టాక్ టు మీ, అది కాల్స్ వస్తున్నాయి, వెరీ ఓవర్వెల్మింగ్ కాల్స్ ఉన్నాయి. ఒక తిరుపతి నుంచి కాల్ వచ్చింది, ఒక ఫోన్ చేశారు, హలో అండి అన్న, అంటే హలో కన్నా అన్నారు, మా అమ్మలాగా సేమ్ మా అమ్మని పిలుస్తున్నారు. చెప్పండి ఎలా ఉన్నారు అంటే, కన్నా నువ్వేనా అవునండి నేనే అండి చెప్పండి. ఆవిడ ఏడ్ చేస్తుంది, లైక్ నాకు అర్థం కదా, ఓకేనా ఏమైందమ్మా, అసలు నిజంగా నీకు విషయం చెప్పాలి, మాకు ఇప్పటిదాకా పిల్లలు లేరు కానీ ఎప్పుడూ బాధపడలేదు, కానీ నేను చూసిన తర్వాత నువ్వే మా కొడుకులా అనిపించావు మాకు, నువ్వు ఎప్పటికీ మా కొడుకువే అని కొంచెంసేపు మాట్లాడి పెట్టాడు, నా కళ్ళలో నీళ్ళు. సో వీడు మాట్లాడిన దానికి మీరు ఎంత కదిలిపోయి ఉంటారో మీకు మీ మొహం చూస్తే మీ ఫేస్ చూస్తే నాకు తెలుస్తుంది. ఇట్స్ వెరీ ఎమోషనల్ అండి, బికాస్ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అబ్బా ఇలాంటి వాళ్ళు మన ఫ్యామిలీలో ఎవరు హ్యాపీ అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ అదే సిచ్యువేషన్ నుంచి ఇలాగ నువ్వు మా కొడుకువి, మాకు పిల్లలు లేరు బట్ నువ్వు నా కొడుకువి అనే పొజిషన్కి వచ్చాను చాలు కదా. అట్లీస్ట్ దే నో మీ ఫైనలీ, అట్లీస్ట్ కొంతవరకన్నా నేను తెలుసాను ఏంటి అనేది I'm satisfied with this. So a positive note బయటకు వచ్చాను. I'm grateful for the love and support, for unconditional love, because నేను వాళ్ళ కోసం ఏం చేయలే, నేను నాలా ఉన్నా షోలో, and they love me for that. And it gave me great relief, great confidence, and దాని తర్వాత నేను ఇంకా ఏం జరిగిన లైఫ్లో జరుగుతాయి పట్టించుకోకూడదు, కానీ ట్రూత్ ఎప్పటికైనా బయటకు వస్తుంది కాబట్టి ప్రాబ్లం. స్ట్రాంగ్ అయ్యారు మీరు, అది చాలా, ఇట్ గేవ్ మీ సపోర్ట్, కాన్ఫిడెన్స్, స్ట్రెంగ్త్, ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. తనీష్, ఇప్పుడు సిట్ విచారణప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు ఈడీ అప్పుడు కానీ ఎప్పుడు ఎఫ్ క్లబ్ గురించే మనం టాపిక్ వస్తుంటుంది, మీకు వెళ్ళేవాళ్ళ అక్కడికి?
అసలు ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ దట్ క్లబ్ అండి, బికాజ్ సిటీలో 100 క్లబ్స్ వస్తుంటే పోతుంటాయి ఇప్పటికీ. చాలా ఇగో మనకు జనరల్గానే చాలా మందికి బోర్ కొట్టేస్తుంటాయి. ఈ సంవత్సరానికి 2-3 కొత్త క్లబ్లు వస్తుండే మళ్ళీ పోతుండే. ఐ డోంట్ రిమెంబర్ దిస్ నేమ్ ఆల్సో. ఏమో ఇల్లుండొచ్చేమో లేదో తెలియదు. బట్ ఐ డోంట్ నో వై పర్టికులర్లీ దీని గురించి మాట్లాడుతున్నారు. నేను కూడా మీడియాలోనే చాలా వరకు చూస్తున్నాను. నాకు నిజంగా అంటే మీ గురించి మీకు తెలియని న్యూస్ కూడా అసలు నేను మీడియాలోనే చూస్తున్నాను. ఆఖరికి అంతెందుకు మన ఈడీ ఇది అనుకుందా, అది కూడా నాకు మీడియా ద్వారానే తెలుసు. అవునా అనుకున్నాను. దెన్ ఐ గాట్ టు నో, దెన్ ఐ కాల్డ్ అండ్ ఎంక్వైర్డ్, దెన్ ఐ గాట్ టు నో. ఓకే, అది క్లీన్ చిట్ వచ్చేసింది కదా, లైక్ సిట్ వాళ్ళు మొత్తం అందులో ఉన్న సెలబ్రిటీస్ ఎవరైతే మీతో పాటు ఉన్న వాళ్ళందరికీ కూడా క్లీన్ చిట్ అని. ఇది కూడా నేను మీడియాలోనే చూసాను. ఇది కూడా మీకేమి అంటే నేను అసలు పట్టించుకోవడం మానేసానండి. నన్ను పిలిస్తే వెళ్తా. వాట్ ఎవర్ దే వాంట్. ఎందుకు అని కూడా క్వశ్చన్ చేయరా? ఇంక దేనికి? వాట్ ఈస్ ద పాయింట్? బికాజ్ ఐ నో వాట్ ఐ యామ్. అంటే మనీ లాండరింగ్, ఆర్థిక లావాదేవీల మీద క్వశ్చన్ చేస్తుంది. నా అకౌంట్ చూస్తే నాకేనా వస్తుంది? ఇంక నేను దేని గురించి ఆలోచించాలండి? సి ఐఎమ్ ఏ రెగ్యులర్ మిడిల్ క్లాస్ యాక్టర్. ఓకే, పేరు ప్రకారంగా తనేష్ అనే పేరుంది. ఎస్, దట్స్ మై, ఐఎమ్ ప్రౌడ్. అంత పేరు సంపాదించుకున్నందుకు ప్రౌడ్. బట్ నాట్ నెగటివ్ రీజన్స్ ఫర్ షూర్. ఓకే, ఐఎమ్ నాట్ ప్రౌడ్ ఆఫ్ దాట్. అంటే నెగటివ్ వల్ల నాకు పేరు వచ్చింది. ఐ డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ థింగ్. మొత్తం దానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది తనీష్? నేను అంటే బేసిక్ ఏంటంటే అండి, ఒక పర్సన్ ఇప్పుడు ఇదే కూర్చుని ఇది ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది, ఇది ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు నాకు ఇది అవుతుంది అని కూర్చుని ఆలోచించుకుంటే నేను మిగతా పనులు చేయలేను. జరిగేది జరుగుతుంది. ఐ హ్యావ్ ఫెయిత్ ఆన్ దిస్ లా అండ్ ఆర్డర్, ద జస్టిస్ ప్రాసెస్. బెటర్ లీవ్ ఇట్ టు దట్ కదా. ఇప్పుడు నేను కూర్చుని ఆలోచించి మాత్రం అన్ని వెంటనే అయిపోగా. సో వాట్ ఈస్ ద పాయింట్? నేను లైఫ్లో చాలా పాజిటివ్గా ఉంటాను. వెరీ పాజిటివ్ పర్సన్. నాకు నెగిటివ్ జరిగిన నాకు ఇది జరగడం కూడా నేను ఒకటే ఫీల్ అవుతాను. ఇట్ టాట్ మీ అలాట్ ఇన్ లైఫ్. నెగిటివో పాజిటివో ఏది జరిగిన ప్రపంచంలో, అంటే ఒక మనిషికి ఏది జరిగినా ఈ ప్రపంచంలో అది ఏదో నేర్పించడానికి అయి ఉంటుంది, ఏదో తెలుసుకోవడానికి అయి ఉంటుంది. ఐ వెంట్ టు బిగ్ బాస్. పాజిటివిటీ ఎంత ఉందో కొంత నెగిటివిటీ కూడా వచ్చింది. ఐ డోంట్ సే నో. యాక్సెప్ట్ చేస్తా కదా. ఇప్పుడు నేను ఇప్పుడు ఈవెన్ మీడియా, ఐ నెవర్ టాక్ ఆపోజిట్ టు మీడియా, దో ఐ హ్యావ్ సఫర్డ్. బికాస్ ఇదే మీడియా నన్ను చిన్నప్పటి నుంచి లేపింది. నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఇదే మీడియా. ఐ బికేమ్ అ హీరో, సక్సెస్ఫుల్ హీరో. కొంతమంది అంటుంటారు తనీష్, అంటే లైక్ కొంతమంది కమెంట్స్ చేస్తుంటారు, నిప్పులేందే పొగరాదా, లేదంటే ఏం లేకుండా రాస్తారా, లేకపోతే క్లీన్ చిట్ ఇచ్చారు అని అంటే ఓకే కొనేసి ఉంటారేమో. ఇలాంటి కమెంట్స్ కూడా మనం చూస్తూ ఉంటాం, లైక్ మీరు చూస్తుంటారు. నిప్పులేందే పొగరాదా అనే దానికి మీ ఆన్సర్ ఏంటి? బేసిక్గా ఎలా ఇప్పుడు నిప్పులేందే పొగరాదా అంటే అంటే లైక్ అంటే ఏముంది ఒక కమెంట్ పెట్టడానికి, ఈజీగా ఒక టైప్ చేసి విసిరడానికి. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా, నేనేదో మీ మీద కమెంట్ చేసి వెళ్ళిపోతా, నా ఇష్టం కదా అంతే. ఇంతకు ముందు మనం ఒకళ్ళ మీద అలిగేషన్ చేయాలంటే ప్రూఫ్స్ రావాలి. ఇప్పుడు ఒకడు వాడు ఏం చేయలేదని వాడు ప్రూఫ్స్ రావాలి. సొసైటీ హాస్ చేంజ్డ్. సడన్గా నేను రేపొద్దున ఫోన్లో ఏదైనా ఎవరో గురించి, ఒక పెద్ద మనిషి గురించి వీళ్ళు ఇలాంటి వాళ్ళని కమెంట్ చేసేస్తా, కాదని ప్రూవ్ చేసుకోవడం ఆయన వాళ్ళ ప్రాబ్లం. జీవితం అంటే అయితే మీలాగా స్ట్రాంగ్గా ఉండి ఓకే లీవ్ ఇట్ అని వదిలేయాలి, లేదంటే లైఫ్ అంతా బాధపడుతూ కూర్చునే వాళ్ళు. ఇప్పుడు ఈ ప్రూవ్ చేసుకునే ప్రాసెస్లో మన లైఫ్ చాలా పోతుంది. ఆ ప్రాసెస్ అయితే ఇంకొకరికి వదిలేద్దాం, అదే ఎవరి జాబో వాళ్ళకి వదిలేద్దాం, మన జాబ్ మనం చేసుకుందాం. వీ కెనాట్ హ్యాండిల్ 2 jobs ఇన్ లైఫ్. వీ కెన్ హ్యాండిల్ ఓన్లీ 1 job, టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్. అసలు యాక్చువల్లీ మీరు ఎప్పుడైనా డ్రగ్స్ చూసారా అండి? సినిమాలలో నాకు డౌట్ వచ్చింది అంతే. అంటే సినిమాలలో మామూలుగా డ్రగ్స్ చూస్తాం, ఇలా చూస్తాం, నిజంగా రియల్ లైఫ్ లో చూసారా? రియల్ లైఫ్ లో ఎలా చూస్తారండి? అంటే మామూలుగా డౌట్ వచ్చింది నాకంటే. నో అండి, ఐ యామ్ నో బయట. I don't understand. Okay. So basically, I'm nowhere around those things, and see, knowingly, I'm never that side. But I'm into people. I'm an entertainer, and moreover, struggling entertainer. You should understand. I'm an entertainer, struggling entertainer. So I will look for opportunities, and when opportunities alanti situations vachna, I'll talk to them. Adi evaraina kanivandi, events దగ్గర నుంచి బర్త్డే ఫంక్షన్స్ వరకు,
ఫెస్టివల్ ఫంక్షన్స్, ఏదో ఫ్యాషన్ షో ఆర్ ఈ సినిమాలు, మన ఇది షోకి సంబంధించింది, మన టీవీ ఛానల్ షోస్, ఇలా 100 రోజుకి 100 మందిని కలుస్తుంటారు. అదే మీకు ఫిల్మ్ ఇండస్ట్రీలో కాంటాక్ట్స్ ఎక్కువ కదా, లైక్ అందరితోని మంచిగా ఉంటారు. అంటే ఇండస్ట్రీలో తనీష్ అంటే లైక్ అంటే మిమ్మల్ని ఎక్కడ చూసినా సరే ఒక ఫ్రెండ్లీ, ఒక పాజిటివ్ వైబ్స్, లేకపోతే మిగతా వాళ్ళతో ఇండస్ట్రీలో మీకు సపోర్ట్ అనేది లేకపోయినప్పటికీ కూడా మీ అంతటా మీరు మీ కెరియర్ని చేసుకుంటూ వచ్చారు. కానీ అందులో భాగంగా చాలామంది మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ కూడా వచ్చారు ఇండస్ట్రీలో కదా. సపోర్ట్ అంటే పర్సనల్ లెవెల్లో అంటే ఇన్ని కాంటాక్ట్స్, ఇంత మంచిగా ఇంతమంది ఫ్రెండ్స్ అంతే కదా, ఊరికే రారు కదా. బేసిక్ అన్లెస్ అంటిల్ వీఆర్ గుడ్ పీపుల్ వోంట్ యాక్సెప్ట్ అస్ కదా. సో దట్స్ హౌ. ఇప్పుడు బిగ్ బాస్లో దెర్ ఇస్ నెగటివిటీ ఉన్నా చాలా మంది యాక్సెప్ట్ చేశారు కాబట్టి థర్డ్ పొజిషన్లో ఉన్నా. చాలా మందికి నా నేచర్ నచ్చింది కాబట్టి. సో దట్ ఈస్ దేర్. ఎక్కడైనా మన నచ్చే వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు. నచ్చిన వాళ్ళు మన గురించి తప్పుగా మాట్లాడతారు, నచ్చిన వాళ్ళు మన గురించి పొగుడతారు లేదా మంచి చెప్తారు కదా. సో నచ్చిన వాళ్ళు మన గురించి ఏం తప్పుగా మాట్లాడారు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకుంటూ పోతే అంతే. ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు ఈ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత ఇండస్ట్రీ మిమ్మల్ని ఎలా వెల్కమ్ చేస్తుందండి? అంటే బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత మీ కెరియర్ అనేది ఎలా ఉంది? నేను ఇండస్ట్రీ నన్ను వెల్కమ్ చేయడం అనే ప్రాసెస్ ఐ విల్ నాట్ ఇది ఎలా అంటే మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం మనం ఎప్పుడైతే మనల్ని నమ్ముకోమో మిగతా వాళ్ళు మనల్ని నమ్మాలి. బట్ మనల్ని మనమే నమ్ముకున్నప్పుడు మిగతా వాళ్ళు నమ్మారో లేదో కూడా మనకు అవసరం. సో నేను నా థాట్ ప్రాసెస్ నుంచి నేను రావడానికి కొంచెం టైం పట్టింది బయటికి. నేను వచ్చిన తర్వాత నా రెగ్యులర్ వర్క్స్లో నేను ఉన్నా. ఇప్పుడు నేను నా రెగ్యులర్ వర్క్స్లో నేను ఉన్నప్పుడు దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ పీపుల్ ఆస్కింగ్ అబౌట్ మీ. ఓకే, నేనేదో డిప్రెషన్లో ఉంటే ఏంటన్నా అలా ఉన్నావా, ఏదైనా ఆ ఇష్యూ అని మాట్లాడతారు. అసలు నేనే అసలు ఫుల్ చిల్డ్ అవుట్ ఉండి ఉన్నప్పుడు దే విల్ నాట్ ఈవెన్ టాక్ అబౌట్ ఇట్. అరే పని బాగా చేసుకుంటారు. ఎంటైర్ టైంలో మీకు అంటే ఒకళ్ళు తోడు ఉంటారు కదా, అమ్మ కాకుండా లైక్ మిమ్మల్ని నమ్మి ఓకే ఈ టైంలోనే ఈ టైం వెళ్ళిపోతుంది అని మీకు ఒక సపోర్ట్ ఇచ్చి వెన్నుదన్నుగా అంటారు కదా, అలా ఎవరైనా ఉన్నారా అండి? నేను మా అమ్మే అండి. అంటే ఉన్నారు, జనాలు ఉన్నారు, పీపుల్. బికాజ్ నేను పొద్దున్న లేస్తే నైట్ పడుకునేంత వరకు వాళ్ళతోనే ఉన్నాను కదా. అదేలేండి. అప్పుడు ఇప్పుడు వెన్ ఎవర్ ఐ నీడెడ్ ఇది వాళ్ళు ఉంటారు, దెర్ విల్ బి దేర్. బట్ నేను అది ఐ షుడెంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మీ మదర్ పేరేంటండి? మా అమ్మ పేరు సరస్వతి అండి. సరస్వతి. ఎందుకంటే మీరు ఇంత స్ట్రగుల్ అవుతున్నప్పుడు మిమ్మల్ని చూసి ఆమె ఎంత స్ట్రగుల్ అయ్యి ఎంత స్ట్రాంగ్ అయ్యారో పాపం తను. మీరు చెప్పారు ఆ టైంలో ఫాదర్ కూడా ఆ టైంలో ఇలా అయిందని. ఎంత స్ట్రాంగ్గా ఉండి ముగ్గురు పిల్లల్ని ఆమె పెంచుకుంటూ వచ్చారు. షీఈస్ వెరీ స్ట్రాంగ్ ఉమెన్ అండి. ఆమెని చూసి నేర్చుకున్నాను. అంటే మా డాడ్ అండ్ మామ్ లవ్ మ్యారేజ్. షీ లాస్ట్ హిమ్ ఆఫ్టర్ వాట్ 28 years, 28 years. అంత ప్రేమ్ అంటే ద లవ్ స్టోరీ ఇస్ దిస్ లాంగ్. ఓకే, వెన్ షీ లాస్ట్ హిమ్ ఆవిడే అంత స్ట్రాంగ్గా ఉన్నారే. ఫర్ దీస్ థింగ్స్ నేను ఇంకెంత స్ట్రాంగ్. మనిషి లేరు అక్కడ. ఇవి ఎలిగేషన్స్ మాత్రమే. దీనికి నేను వీక్ అయిపోకూడదు కదా. సో షీ టాట్ మీ అలాట్ ఇన్ దిస్ ప్రాసెస్. మీ మదర్ని అడిగానని చెప్పండి. తప్పకుండా. ఇక మా ఎలక్షన్స్ చూస్తున్నాం కదా, సో మీరు ఎవరికి సపోర్ట్? అసలు మా ఎన్నికలు అంటే రకరకాల రోజుకు ఒక వివాదం. అసలు అది ఎప్పుడు మా ఎన్నికలు ఎప్పుడు జరిగినా సరే ఫ్రెష్గా జరుగుతూ ఉంటాయి. సో తనీష్ ఎవరికి సపోర్ట్? నేను ప్రకాష్ సార్ ప్యానల్ కంటెస్టింగ్. సో హిస్ విజన్ ఇస్ బ్రిలియంట్ అండి. ఐ విల్ నాట్ టాక్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. విన్ అవుతామా లేదా, ఆయన విన్ అయితే బాగుంటుంది. ఎందుకు? నేను అవ్వకపోయినా పర్లేదు. ఎందుకు? ఒక రీజన్ ఉంటుంది కదా. ఎందుకు అంటే ఒక్క రీజన్ కాదు, చాలా రీజన్స్ ఉన్నాయి. నాట్ వన్ రీజన్. ఆయన చెప్పే ప్రతి విజన్ కదా, ఇలా చేయొచ్చు కదా, ఇలా ఎందుకు ఆలోచించలేకపోయారు ఇప్పటిదాకా, అసలు నాకే ఎందుకు, నేను ఆలోచిస్తాను, నేను ఐ థింక్ ఐడియాలజీ బాగానే ఉంటుంది, బట్ నాకు కూడా రాలేదు ఈ ఐడియాలజీ, ఈ థాట్ ఇలా చేయొచ్చు అనే థాట్. హిజ్ విజన్తో పాటు ఆయన విజన్ అనేది చాలా మందికి ఉండొచ్చండి. నేను కూడా 100 ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకోవచ్చు, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్ ఉంటుంది కదా, అది కూడా ఆయన వర్కౌట్ చేసి పెట్టుకుంటే ఇంకా మేము ఇట్స్ లైక్ మాకు ఇంకా ఎక్కువ పని లేదు, ఆయన చెప్పిందే చేయడం మా పను. ఇంకా మేము ఆలోచించి దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఏం చేయాలి. సినిమాకి దర్శకుడు కెప్టెన్ అంటారు కదా, లైక్ అలా అన్నమాట. అంతే, ఈజ్ టోటలీ మొత్తం ఆయన డిజైన్ చేసి పెట్టేశారండి. ఏం చేయాలి ఏంటి అని మమ్మల్ని కూర్చోబెట్టి, ఇగో ఇది నా డిజైన్, ఇది ఇలా చేయబోతున్నాం, ఇది ఇలా చేయబోతున్నాం, ఇది ఇలా చేయబోతున్నాం, ఇది ఇలా చేయబోతున్నాం. అది
ఎవరెవరికి ఎంత జరగాలో అంత పరంగా చేశారు. ఓకే. సో బేసిక్గా అది సింపుల్ ఒక చిన్న లైన్లో చెప్పాలంటే, ఇప్పుడు మా కార్డు ఉంది కదా, మా అసోసియేషన్ కార్డు ఉంటుంది. అది జనరల్గా మేము మాకేమైనా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మెడిక్లెయిమ్ పర్పసెస్కి వాడతాం అంతే ఆ కార్డు. తర్వాత ఓట్ చేయడానికి మళ్ళీ ఆ కార్డు వాడతాం. ఓటింగ్ అప్పుడు కార్డు చూపించి ఓట్ చేస్తాం. తర్వాత అంతా ఆల్మోస్ట్ ఆ 2 సంవత్సరాలు బీరువాలోనే ఉంటుంది. బట్ ప్రకాష్ సర్స్ థింకింగ్ ఇస్, ఆయన విజన్ ఎలా ఉందంటే, ఒక ఆర్టిస్ట్ ఇంటి నుంచి బయటకు వస్తే వాడి దగ్గర ఏమీ ఉండక్కర్లే, జేబులో ఈ కార్డు ఉంటే చాలు. అలాంటి పొజిషన్కి ఆ కార్డుని తీసుకెళ్ళాలి. దానికి ఆ కార్డుకి ఆ వాల్యూ ఇవ్వాలి. అంటే ఆ కార్డుకి ఆ వాల్యూ ఇస్తే ఆ మెంబర్కి అంత వాల్యూ ఉన్నట్టు. సో దిస్ వే ఇట్స్ గోయింగ్. ఎప్పుడో కష్టాల్లో ఎప్పుడైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ ఆర్టిస్ట్స్ 200 to 250 ఆర్టిస్ట్ హూ ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్. కృష్ణానగర్, ఇంద్రానగర్ ఈ ఏరియాల నుంచి, రహమత్ నగర్, ఫ్యూ మణికొండ, చాలామందికి 10,000 పెన్షన్లు ఇస్తున్నాం, 10,000 ఇస్తున్నాం, ఈ టాక్స్ నడుస్తున్నాయి కదా. ఆయన విజన్ ఏంటో తెలుసా, ఆర్టిస్టులు అంటే కళాకారులు, వాళ్ళ స్టేటస్ స్థాయి వేరు. బేసిక్గా ఇప్పుడు ఏదైనా అబ్రాడ్ వెళ్తే అక్కడ తెలుగు వాళ్ళని ఇక్కడ తెలుగు వాళ్ళని కలిపే ఒకే ఒక్క వారధి ఆర్టిస్టులు, యాక్టర్స్. అది మన స్థాయి. అలాంటిది పెన్షన్ అని 10,000 కోసం, కష్టాల్లో ఉన్నారని ఇంకో 10,000 కోసం అడుక్కోవడం ఏంటి? వీ షుడ్ ఎంపవర్ దెమ్. వాళ్ళంతటా వాళ్ళు కాళ్ళ మీద నిలబడేలా మనం తయారు చేయాలి, కానీ వాళ్ళు చెయ్యి చాచి అడుక్కునేలా మనం ఎప్పుడు భిక్ష పెట్టకూడదు వాళ్ళకి అనేది ఆయన థాట్. అది గొప్ప థాటా కాదా? అంతే కదా. ఇంట్లో ఫుడ్ లేదని 10,000 5,000 ఇవ్వడం కంటే ఆ 5,000 10,000 వాళ్ళకి ఎప్పుడు కంటిన్యూస్గా వచ్చేలాగా ఉండాలి వాళ్ళు. అది కదా మనం చేయాల్సిందే. గొప్ప థాట్ కదా. సో there are lots of things. ఇవన్నీ there are lots of things like this అండి. వెరీ సెన్సిటివ్ అండ్ వెరీ సెన్సిబుల్. తనీష్, ప్రేమించారా ఎవరినైనా? పెళ్ళెప్పుడు చెప్పండి ఫస్ట్ మీరు. ఏమండి, మా అమ్మ ప్రేమించడం అంటే అది న్యాచురల్ ప్రాసెస్ అండి లైఫ్లో. అంటే ఎంతమంది చెప్పండి, ఎంతమంది ఉన్నారు మీ లిస్ట్లో? ఆలోచించారంటే అంటే కాదు, నిజం చెప్పాలా లేదా నిజమే చెప్పాలి. సిగ్గుపడినా, నవ్వినా, ఏమనుకున్నా, నన్ను తిట్టుకున్నా తనీష్ మనసులో ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు లేరండి. బ్రేకప్? బ్రేకప్స్ ఉంటాయి, ఆబ్వియస్లీ బ్రేకప్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు లేరు. బ్రేకప్ కాదు, బ్రేకప్స్ ఉన్నాయి. అందరూ కూడా మీరు ఎంత స్ట్రాంగ్ అయిపోయారు చూడండి అసలు ఆ రిలేషన్ లో కూడా. బేసిక్గా లైఫ్ చాలా నేర్పిస్తుందండి. చిన్న వయసులోనే చాలా నేర్చేసుకున్నా. ఏంటి మరి ఇంట్లో మ్యారేజ్ ప్రపోజల్స్ కానీ? అంటే బేసిక్గా అమ్మ అదే పని మీద ఉంటుంది రోజు. బట్ దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఐ హావ్ టు సార్ట్ అవుట్. ఎవరైనా ట్రై చేసుకోవచ్చా వచ్చి, లేదంటే అరేంజ్డ్ మ్యారేజ్ అమ్మ చెప్పిందే చేసుకుంటానని ఫిక్స్ అయిపోయారా ఏమైనా? మా అమ్మ నన్నే చూసేసుకోమంటుంది, బట్ నేను మా అమ్మనే చూసేయమంటున్నా. మేము ఇద్దరు ఈ డిస్కషన్ లోనే సరిపోతుంది. అంటే బేసిక్గా అలా ఏం లేదండి. సి ఐఎమ్ అ ఫ్యామిలీ పర్సన్. వచ్చే అమ్మాయి ఎవరైతే ఉందో నా ఫ్యామిలీని నాలా చూసుకుంటే, నాలో 50% చూసుకుంటే సార్. సో దాట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మీ. అండ్ ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు సార్ట్ అవుట్ ఫస్ట్. తనీష్ ఎలాంటి పర్సన్? అంటే సీరియస్గా ఉంటారా, రొమాంటిక్ పర్సనా? వచ్చే అమ్మాయిని ఎలా చూసుకుంటారు? అది నేను చెప్పుకుంటే బాగోదు, పొగుడుకున్నట్టు. అంటే మీరు ఎలాంటి కోపం వస్తుందా ఎక్కువ ఇంట్లో ఉన్నప్పుడు? అంటే కోపం వస్తుందా అంటే, నాకు తప్పు అయితే కోపం వస్తుంది. తప్పు అయితే మాత్రం కోపం వచ్చేస్తుంది, బట్ వచ్చి అలా వెళ్ళిపోతుంది. ఐఎమ్ నాట్ ఎ పర్సన్ అది మైండ్లో పెట్టేసుకుని బాగా స్ట్రెయిన్ అయిపోయి దాని మీదే కూర్చునిపోయే మనిషిని కదా. వస్తే ఫట్ అయిపోయింది. ఐ డోంట్ బిలీవ్ ఇన్ రిమెంబరింగ్ థింగ్స్. నాకు చాలా విషయాలు గుర్తుపెట్టుకున్నాను. ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అనుకుంటా. అండ్ నెగిటివ్ విషయాలు అసలుగా గుర్తుండవు నాకు. అవునా? అంటే లైక్ మీ 5 yearsలో ఇది ఏం జరిగిందో అది రీజనా? మీ బ్రేకప్కి ఏదైనా రీజన్ అయ్యి ఉండొచ్చా? నో అండి, కాదా? నో అలా ఏం లేదు. బికాస్ పర్సనల్లీ నేను తెలిసిన వాళ్ళు ఎవరు దే విల్ నాట్ రెస్పాండ్ టు దిస్ థింగ్స్. That's why I have very strong people with me. కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, they're very strong because they know what I am. యాక్చువల్లీ ఏదైనా మనకి బాధ వస్తే, అంటే ఇది కూడా నేను సినిమాలో చూసా, బయట కూడా కొంతమందిని చూసా, అందుకే అడుగుతున్నా. బాధ వస్తే వెళ్ళి డ్రింక్ చేయడమో, లేదంటే ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి స్మోక్ చేయడమో, ఇంకొకటి చేయడమో, అలా మీరు ఏమైనా ఆశ్రయిస్తారా? అంటే అలా వాటి గురించి ఈ 5 years టైంలో ఏదో ఒక వీక్ మూమెంట్లో అలాంటివి కూడా తీసుకుంటే ఒక మైండ్ ఫ్రెష్ అవుతుంది. అంటే ఇట్స్ అందరికీ నోన్ ఫ్యాక్ట్, ఐ స్మోక్.
బట్ ఇట్ హ్యాపెన్ బిఫోర్ ఓన్లీ. ఈ సిచ్యువేషన్ ముందే యూస్ టు ఐ డ్రింక్ ఆల్సో ఒకేషనలీ. సో దాట్ ఈస్ బట్ నేను అదే చెప్తున్నా కదా, నేను ఒకవేళ డిప్రెషన్లోకి వెళ్ళుంటే మేబీ మీరు అన్నవి జరుగుండేవేమో. బట్ ఐ వాస్ ఏ టైంలో కూడా డిప్రెషన్లోకి వెళ్ళలేదు. నువ్వు వెళ్ళలేదు కాబట్టి ఐఎమ్ స్టిల్ హియర్. అదర్వైజ్ తనిష్ వుడ్ హ్యావ్ గాన్ లాంగ్ బ్యాక్. ఒక సిక్సర్ అవుట్ ఆఫ్ ది పార్క్. నేను అదే అండి, ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్. సో దానివల్ల మేబీ ఈ రెస్పాన్సిబిలిటీస్ లేకపోతే తనిష్ ఏంటో ఇట్స్ అదేంటంటే దాని ఏదో వర్డ్ ఉంటుంది, వీ కెనాట్ ప్రిడిక్ట్ వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ దిస్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ అనేది. ఆ ప్రిడిక్షన్స్ నేను చేయలేను. దేవుడు నమ్ముతారా? నేనా? దేవుడు ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ టోటలీ ఇంటూ దేవుడు, ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్ అని కాదు. ఇక్కడ శివుడు బొమ్మ ఉంటుంది. సో బేసిక్గా ఐ బిలీవ్ ఇన్ కర్మ అండ్ ఐ బిలీవ్ ఇన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ శివ లిటిల్. ఏదైనా పుట్టిన నుంచి చావు వరకు ఏదైనా ఇట్స్ థింగ్ హౌ వి లీడ్ అస్ అవర్ సెల్ఫ్స్. ఇప్పుడు నెగిటివిటీ అయినా మనం అది ఎక్కువ దాని గురించి ఆలోచిస్తేనే అది మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది. మనం అసలు ఆలోచించకుండా దాన్ని తీసి పడేస్తే దాని ప్రాసెస్లో అది ఉంటుంది. కానీ కష్టం కదా చెప్పడం, ఓకే, కానీ అది చేయడం చాలా కష్టం. ఇట్స్ వెరీ డిఫికల్ట్, బట్ ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, ఇట్స్ ప్రాసెస్ ఆఫ్ లివింగ్. ఓకే, ఇంకా కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి అంటే ఏమైనా స్టోరీస్ వింటున్నారా సినిమాకి సంబంధించి? నెక్స్ట్ ఏముండబోతున్నాయి తనీష్ నుండి? ఇప్పుడు ఆల్మోస్ట్ టూ ప్రాజెక్ట్స్ డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయండి. దర్ ఇస్ అ థింగ్ ఆఫ్ ఆలోచిస్తాం అంటే ఒక వెబ్ సిరీస్ కూడా ఇంట్రెస్టింగ్ రామ్ కామ్ వెబ్ సిరీస్ చేద్దాం. స్టార్ట్ అయిందా? అది లేదు, ఆ ప్రాసెస్ టాక్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అది స్టార్ట్ అయిపోద్ది సూన్. ఈ ప్రమోషన్స్ ఇదిలోనే కొంచెం టైం అయితే అయిపోతుంది. కొంచెం టైర్డ్ గా కూడా అనిపిస్తున్నారు అసలు మామూలుగా లేదండి. అంటే యూ హ్యావ్ సీన్ కదా, ఇప్పుడు మీరు మాటల్లోనే ఆల్మోస్ట్ 4-5 టాపిక్లు మాట్లాడాం మనం. సో ద ప్రాసెస్ ఇస్ బీయింగ్ ద సేమ్, ఇట్స్ కంటిన్యూయింగ్ అనమాట. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. సో 24th మరో ప్రస్థానం రాబోతుంది, ఒకసారి ఫైనల్గా ఆడియన్స్కి. సో ఇప్పటిదాకా కరోనా వల్ల మనం థియేటర్స్కి రాక ఓటీటీలోనే సినిమాలు చూడంటే మన ఫోన్లోనో మన ఐపాడ్లోనో హోమ్ థియేటర్లోనో సినిమాలు చూడడం అలవాటు అయిపోయింది. బట్ సెలబ్రేషన్ ఆఫ్ సినిమా అనేది ఎప్పుడు థియేటర్స్లోనే జరుగుతుంది. సో కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ మహాప్రస్థానం on 24th. అండ్ మీ బ్లెస్సింగ్స్, మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు కావాలని కోరుకుంటూ ఆశిస్తూ థ్యాంక్ యూ తనీష్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ లాట్.